వీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం అహింకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యాం ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యాం. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పాలి, భారత్ మాతా కీ. కొంతమంది చేతులు నోర్లు ఇంటి దగ్గర వదిలేసి వచ్చినట్టున్నారు, మరి చెప్పాలి గట్టిగా, భారత్ మాతా కీ, సత్య సనాతన వైదిక హిందూ ధర్మ కీ. చాలా సంతోషం. మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవడం, ఆ సందర్భంలో మనమంతా కూడా ఈ రకంగా కలవడం చాలా ఆనందం. అయితే సాధారణంగా భారతదేశంలో భారతీయులుగా పుట్టిన వాడికి, హిందూ ధర్మంలో హిందువులకు పుట్టిన హిందువు అన్నవాడికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పేరు వినగానే రోమాలన్నీ నెక్కుబడవాలి. ఈరోజు మా సునీల్ చెప్పినట్టు యువతరం ఈరోజు కులాలకి, రాజకీయ పార్టీలకి, సినిమా హీరోలకి వారి యొక్క వైభవాల కోసం వాళ్ళ పల్లకీలు మోయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనంతటికీ కారణం ఏమిటి అని అంటే అల్లరి చిల్లర వ్యాసాలు, వ్యవహారాలు, వ్యసనాలకు దగ్గరైపోయి మెదడు అతికించి బతుకుతున్నారు యువత. అటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రపంచ దేశాల్లో 198 దేశాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో అభివృద్ధిలో 164వ స్థానంలో భారతదేశం ఉంటే, ఎయిడ్స్ వంటి అంటురోగాలకి పని పాట లేని యువతకు మన దేశం ఈరోజు 2వ స్థానంలో ఉందనంటే మనం ఎంత బాధ్యత లేకుండా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించాలి. పూర్తిగా ఈ యొక్క ట్రెండ్ అంటాం, కల్చర్, దానికి మనం కట్టుబడిపోయి, నా చిన్నతనంలో అయితే ఉదాహరణ గమనిస్తే ఎవరైనా పొరపాటు నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అని అడిగితే నేను గుడ్ బాయ్ అని చెప్పుకునేవాళ్ళు. పొరపాటును ఎవరైనా ఆట పట్టించడానికి కానీ బ్యాడ్ బాయ్ అంటే లేదు నేను గుడ్ బాయ్ అని చెప్పి మీరు ఇంచుమించు పిల్లల దగ్గర మనం చూస్తాం. కానీ ఇవాళ ఇంట్లో దేవుడి ఫోటోలు ఉండవేమో కానీ ఇంటికి 14 వేసి ఉంటాయి. ఏ టైం ఫోన్లు, ఆ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లోనే వచ్చాయి. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటుంటే మా యువతరం సాధించిన అభివృద్ధి నాకు బయటపడిపోయి ఏం చెప్పుకునే వాళ్ళం. చిన్నప్పుడు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటే ఖచ్చితంగా గుడ్ బాయ్ అనే చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ రోజు మాత్రం మా యువతరం ఏంటి తెలుసా, ఇన్స్టాగ్రామ్లో పేర్లు ఉంటాయి. ఆ పేరు పెట్టుకొని ఆ తర్వాత పెట్టుకుంటారు ఏంటి తెలుసా, రౌడీ బాయ్, క్రిమినల్ బాయ్, ఈడియట్ బాయ్, బ్యాడ్ బాయ్, ఫ్రాడ్ బాయ్, చీటర్ బాయ్, టెర్రర్ బాయ్, కిల్లర్ బాయ్, స్మోకర్ బాయ్, సైకో బాయ్, వీళ్ళందరూ బ్రోకర్ బాయ్స్ అన్నారు. నిజమా కాదు? నిజమా కాదా చెప్పండి. అంటే ప్రతి వ్యక్తి గౌరవంతో బ్రతకాలి అని అంటాం, దాన్ని ఇంగ్లీష్లో రెస్పెక్ట్ అంటారు. ఆ గౌరవం మన దగ్గర నుంచి మొదలవ్వాలి, దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ముందు నీ పట్ల నువ్వు గౌరవ భావాలతో బ్రతకగలిగితే ఎదుటివాడు ఖచ్చితంగా నిన్ను గౌరవిస్తాడు. నిన్ను నువ్వే తేలికపరుచుకుంటే, నిన్ను నువ్వే చులకనగా మాట్లాడుకుంటే, నీ పేరు నువ్వే అంత దిగజార్చుకునేటట్టుగా పెట్టుకుంటే నువ్వు చరిత్రహీనుడు కదా, అసలు బతుకున్న శవంతో సమానం కదా. ఈ సువిశాల సుసంపన్న అఖండ భారతావనిలో పుట్టినటువంటి, భారతదేశంలో పుట్టిన నేను భారతీయుడిని. ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలియనటువంటి దేశాలన్నిటికీ కూడా సంస్కారాన్ని, జీవన విధానాన్ని నేర్పినటువంటి సనాతన వైదిక సాధు సంత్ హైందవ ధర్మంలో పుట్టినటువంటి హిందువుని అని మనం గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు మనల్ని ఈ కులాలు, ఈ పార్టీలు, ఈ రకమైనటువంటివన్నీ కూడా మనల్ని కబంధ హస్తాల్లో పెట్టుకొని మనల్ని పావులుగా వాడుకుంటున్నారు. అటమాని పనికిమాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికైతే సమయం ఉంటుందట, దాన్ని రీషేర్ చేయడానికైతే సిగ్గుబిడి ఉండదట, వాటిలో కామెంట్లు పెట్టడానికైతే కష్టం కాదట, వాటిలో ఫార్వర్డ్ చేయడానికైతే పట్టింపులు ఉండవట. కానీ సమాజానికి, దేశానికి, ధర్మానికి ఉపయోగపడేవి అట్లాంటివి మాత్రం లేఖలు కొట్టడానికి వీళ్ళు చేతులు పడిపోయి కుష్టాలు అనమాట. ఈ మధ్య కొన్ని ధర్మం కోసం కూడా, దైవం కోసం కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. అవి చూడడానికి కొంతమందికి ఏమో కష్టం అంట,
అదే సగం సగం బట్టలు వేసుకొని మాత్రం కొంతమంది ఆ అశ్లీలకరమైన దృశ్యాలు పెడితే మాత్రం ఫుల్ టికెట్స్ అనమాట, ఫుల్ ఎంజాయ్. ఇదంతా చాలా సిగ్గుమాలిన తనం అంటున్నాను నేను. నిజంగా నేను ఒకటే చెప్తాను, ఆ సగం సగం బట్టలు వేసుకొని ఆ అశ్లీలకరమైన దృశ్యాల్లోనే మన తల్లో, మన చెల్లో, మన ఆలో, మన పిల్లో ఉంటే మనం చూడగలుగుతామా? మరి వాటిల్ని కన్ను రెప్పలు కొట్టకుండా కంటి కిందనేమో నిద్ర వచ్చిస్తున్నా కూడా వాటికి అగ్గిపొలలు పెట్టుకున్నట్టు కూడా కన్ను ఆరకుండా చూడగలుగుతున్నారంటే అసలు ఏమాత్రం మానవత్వం మీలో బతుకుందా అని చెప్పి కొంతమంది వాటికి దగ్గరైన వాళ్ళు నేను అడుగుతున్నాను ఈ వేదిక పరంగా. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ ఏదో జరిగింది. ఐపీఎల్ జరిగిందా? వరల్డ్ కప్ ఏదో గెలిచారట. గెలిస్తే ఆ రాత్రి అంతా శివరాత్రిలా గడిచిపోయింది మా యువతకే కాదు, రేపో మాపో కాటికి పోయి ముసలివాళ్ళు కూడా ఊరు కర్రలు పట్టుకొని ఎగిరారు. ఓ గెలిచేసింది ఇండియా. అది ఎక్కడ గెలిచింది? క్రికెట్ ఆటంలో గెలిచిందేమో తప్పితే, అరే ఈ దేశానికి పేరే భారతమాత కదా, ఈ భూమికి భూమాత అని పేరు పెట్టామే, ఆఖరి నీరు గంగామాత అంటామే, తులసిని తులసీమాత అంటామే, గోవును గోమాత అంటామే. ఈ దేశంలో ఏదైతే మన జీవితానికి అత్యంత ప్రయోజనాత్మకంగా మనకు ఉపయోగపడుతుందో, మనకి మేలుని మంచిని చేస్తుందో దాన్ని స్త్రీమూర్తితో పోలుస్తామంటే ఈ దేశం స్త్రీమూర్తికి వీర తిలకాన్ని దిద్ది పట్టాభిషేకం చేసినటువంటి గొప్ప దేశం కదా. ఈ దేశంలో పుట్టినటువంటి మన సమక్షంలోనే ఒక సాటి స్త్రీమూర్తి కనీసం స్వతంత్రంగా తన ఇంట్లో బ్రతకలేకపోతుంది. ఒక వయసులో ఉండేటువంటి ఆడపిల్ల బయటికి వెళ్తే దిశ పట్టుకొని బయటికి వెళ్లాల్సి వస్తుంది. బయటికి వెళ్తే వస్తాదా లేదా అని నమ్మకం లేని పరిస్థితుల్లో సమాజం ఉంటే ఏ రకంగా భారతదేశం గెలిచింది అని నేను అడుగుతున్నాను. అందుకు మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లలకి మనం నేర్పించగలగాల. అందుకే మనల్ని మనం ప్రకటించుకోవడం అవసరం. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, క్రితం కూడా ఈ కోటవరట్ల మండలం వచ్చినప్పుడు చెప్పారు, ప్రతి ఇంటి పైన కూడా కాషాయం జెండా రెపరెపలాడాలి, పెట్టాలి కదా. ఆఖరికి ఇంటి పైన రాజకీయ జెండాలు ఎగరేసుకుంటున్నారు, అదైతే పట్టింపు కాదట. ఫోన్లు, వాట్సాప్ ట్యాగ్ లైన్లు, ఫేస్బుక్ ట్యాగ్ లైన్లు, ఆఖరికి కార్ల మీద స్టిక్కరింగ్లో సైతం కూడా కులాల్ని పార్టీలు ప్రకటించుకుంటారు తప్పితే ఏమి సనాతని హిందూ అని ఒకసారి స్టిక్కర్ వేసుకోవడానికి తప్పేమని వచ్చిందా? సనాతని హిందూ అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకోవడానికి తప్పు వచ్చిందా? ఇవేవి అక్కర్లేదు. అటువంటి పరిస్థితుల్లో చక్కగా ప్రతి ఇంటి పైన కూడా కాషాయం జెండా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ధర్మానికి తార్కాణమైనటువంటి ప్రమాణమైనటువంటి భగవద్గీత గ్రంథం పెట్టుకోవాలా, దాన్ని పఠించాలి, పాటించాలి, రెండూ చేయాలి. ఇక మూడవది, ప్రతి వ్యక్తి కూడా నుదుటిన బిందువుని పెట్టుకొని నేను హిందూ అని ఎప్పుడైతే గర్వంగా ప్రకటిస్తాడో వాడే వాడి యొక్క తల్లిదండ్రులకు విలువనిచ్చిన వాడు, వాడే ఈ జన్మకి సార్థకత చేసుకున్నవాడు అవుతాడు. అందుకు చక్కగా చప్పలు కొడతానంటే పంపించమని మీరు ఉండమని ఉన్నాం, నాకు చౌడు వాడు వెళ్ళిపోవాలి. మీ రాజకీయ నాకు తెలియదేడు కానీ ఏం దౌర్భాగ్యం తెలియదు. కానీ ఈ దేశంలో పుట్టి హిందువులు అని చెప్పుకుంటూను భుజాలు ఎగరేస్తూను నేను తిరుపతి 70 సార్లు వెళ్ళాను, విజయవాడ కొండకు ప్రతి సంవత్సరం నడుచుకొని వెళ్తాను, శబరిమలకు 30 సార్లు వెళ్ళానని చెప్పుకుంటాను. వీళ్ళంట బొట్లు పెట్టుకోవడానికి మాత్రం సిగ్గుపడిపోతారు. పొరపాటున ఎవడైనా అడిగితే మాత్రం నేను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఇంకా అదే గనక పక్క మతాల వాడు ఎవడైనా కూడా దైవాన్ని ధర్మాన్ని దూషిస్తే ప్రశ్నించడానికి కూడా వీళ్ళు నోరులు రావట్లేదని అంటే ఎక్కడ రకమైనటువంటి ఈ విలువలతో బతుకుతున్నట్టే నేను అడుగుతున్నాను ఇవాళ. ఆఖరికి మన చిన్న పిల్లలు సైతం కూడా ఆదివారం పూట చాక్లెట్ ఇస్తామని చెప్పి చర్చిలకు తీసుకెళ్తున్నారు. ఎంతమందికి తెలుసా విషయం? ఆదివారం పూట పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి చర్చిలు తీసుకెళ్తున్నారు. ఎంతమందికి తెలుసు అని అడిగాను నేను. చేతులు ఎత్తాలి. అందులో మీ పిల్లలు ఉన్నారో లేదో మీరు చూసుకుంటున్నారా? కనీసం చూస్తున్నారా? మీరు వింటున్నారా లేదా? లేకపోతే స్టేజ్ మీద వీళ్ళకైతే తినడానికి ఇస్తారు, మాకైతే ఎవరైనా చూస్తున్నారా? మీకు ఒకటి చెప్పనా, సాధారణంగా మనిషి ఒక పూట తింటే చాలు, కానీ మనం 3 పూటలు పెట్టుకున్నాం. ఇంకా చాలు అన్నట్టు ఆ మధ్యాహ్నం 1 గంటకి, ఆ రాత్రి 9కి మధ్యలో 6 గంటలకి బజ్జీలు, పానీపూరీలు, నూడిల్స్లు, గడ్డమానగడ్డలా తినేసి మీరు కల్తీ ఫుడ్ తిని హెల్తీ కోల్పోతారు. మీరు ఇంచుమించుగా 3 పూటలు తిన్నోలే. కానీ ధర్మపీఠం పైన కూర్చుని నేను నా వరకు నేను సత్య ప్రమాణం చెప్తున్నా, నేను పీఠంలో కానీ కూర్చొని తింటే వెండి పళ్ళెంలో నెయ్యిలు, జీడిపప్పులు, పన్నీర్లు పెట్టి నాకు ఆ పీఠం పెడతాది. కానీ తిండి లేక కాదు, తినడానికి అవ్వక సమాజం కోసం, ధర్మం కోసం తిరుగుతూ పస్తులు గడుపుతూ ఉన్నాం. ఈ రోజు కూడా ఉదయం నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒక మెతుకు లోపలికి వెళ్ళలేదు. మీరు నమ్మితే నమ్మచ్చు. ఆఖరికి మా సత్యనారాయణ కార్యక్రమం కోసం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పాను. మొన్న హైదరాబాద్ వెళ్ళా. ఎప్పుడు సాధారణంగా ఎప్పుడు కార్ జర్నీ పెట్టుకుంటాను, కానీ
కాస్త వేగంగా వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పి ఫ్లైట్ పెట్టుకుంటే నిన్న ఉదయం 6 గంటల ఫ్లైట్కి మళ్ళీ శంషాబాద్ నుంచి రావాలి. అది తప్పిపోయాను. తప్పిపోతే మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేయడానికి మళ్ళీ 10,000 ఖర్చు. నేనేమో బయటకేమో 2-3 కార్లు వేసుకొని పట్టుబట్టలు కట్టుకొని టూప్ టాప్గా తిరిగితే ఆఖరికి పెద్దలందరూ కూడా నా పక్కనే తిరిగి నమస్కారం చేసి గౌరవంగా మాట్లాడుతుంటే చూసిన జనానికి ఎలాగుంటుందంటే, అబ్బో ఆయనకి ఏంటి అపర కుబేరుడు, ఆయనకి డబ్బులు లక్షలు కోట్లు కుప్పలు వీళ్ళు ఎక్కడ చూసారు నా కుప్పలన్నీ, వీళ్ళు ఎప్పుడు లెక్క పెట్టారు ఆ కట్టలన్నీ. కానీ ఇప్పటికి కూడా నేను యథార్థంగా ధర్మపీఠం పైన కూర్చుని నేను నా వరకు నేను సత్య ప్రమాణం చెప్తున్నా. ఇప్పుడు 4 ఫోన్లు ఓడుతున్నాను తప్పితే ఫోన్ పే పెట్టుకోలేదంటే నా యథార్థం మీరు అర్థం చేసుకోగలరని నమ్ముతున్నాను. నేను 4 ఫోన్లు అనేది తప్పితే ఫోన్ పే లేదు. ఇప్పుడు 10,000 ఎవరికప్ చెప్తాం? ఆల్రెడీ ఒక 14,000 ఓం నమస్వాయ టికెట్లు పోయాయి. దాన్ని రీషెడ్యూల్ చేయడానికి 4,000 డిస్కౌంట్ అంటే 10,000 అట. మళ్ళీ ఎందుకు వచ్చింది బాధ అబ్బా అని చెప్పి వందే భారత్ చెక్ చేయండి అన్నాను. అది లేదు, వెయిటింగ్ లిస్ట్ అంట. కొన్ని వాల్వో ఏదైనా చూడండి అన్నాను, అది నైట్ 10 గంటలకంట. ఇంకా అప్పటికి తెగించి ఒకటి ఆలోచించాను. నేను 2015కే మంచి కార్ డ్రైవర్ని, ఏముంది నాతో పాటు ఇంకోటి ఉన్నాడు కూడా డ్రైవరే కదా అని చెప్పి హైదరాబాద్లో మన వాళ్ళతో కారు ఉంటే నాకు ఆ కారు పంపించండి, ఇద్దరు బయలుదేరిపోదాం అనుకున్నాం. అప్పుడు లెక్కేసిన అదే 10,000 ఏ రాయి తిరిగి పొలం రాళ్ళు కొట్టుకోవడం. తీరా వచ్చి చూశాను, సరే కారు మీద బయలుదేరుతాం బాగుంది, మళ్ళీ ఇంచుమించుకో 10-11 గంటలు జర్నీ మినిమం పడుతుంది కదా, మరి ఏం చేయడం అని ఆలోచించినప్పుడు అప్పుడు మా పక్కన మా నారాయణ నేను నాతో ఉన్నవాడు, స్వామి మరి రేపు మధ్యాహ్నంకి మనం కోటవరట్లు వెళ్ళాలి కదా, మనం పొరపాటున కానీ కారు మీద బయలుదేరితే ఇద్దరమే ఉన్నాం, నిద్ర లేవు, అలసిపోతాం, అనవసరంగా పీకిపోతాం, పోతే డబ్బులు స్వామి, ప్రశాంతంగా మన ఫ్లైట్లోనే వెళ్ళిపోతే మీరు కాస్త విశ్రాంతి తీసుకొని కోటవరట్లు వెళ్తే మీరు ఇంకా ఆనందంతో ప్రజలతో మాట్లాడగలుగుతారు కదా అని చెప్తే, కేవలం డబ్బులు ఖర్చు అయినా కోట ఊరట్ల మీద ఆలోచనతో మాత్రమే వేగంగా వచ్చాను తప్పితే, లేకపోతే నేను కారులోనే వస్తాను, నాకు ఇంకో పని లేదు. అర్థమైందా? అటువంటి పరిస్థితుల్లో మీరు తింటారు, మాకు తినడానికి ఉన్న అవన పరిస్థితులు, అందుకు కొద్దిగా ఏదో ఎనర్జీ బూస్ట్గా చిన్న చిన్న ఇచ్చారు, మీరు ఆటలు కాదు చూడకూడదు. మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మీరు బాగా అర్థం చేసుకోండి, పక్క మతాల ప్రార్థనలు మీరు ఆదివారాలు వెళ్ళండి, నౌకలు గట్ట ఉండవు, ఎవడో చచ్చిపోయినట్టు ఏడుపులే, ఓ ఈ ఏటి దరిద్రం. ఎక్కడైతే కన్నీరు నేల పడుతుందో అక్కడ సీడ దరిద్రం శని అన్నారు, నిజమా? అందులో ఆడదాని యొక్క కన్నీరు పడితే ఇంకా దరిద్రం అంట. పోనీ కష్టంతో బాధతో కన్నీరు వస్తే అది కాదట. ఈ పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, ఊరికి రెచ్చగొట్టి తింటుంటాడు అన్నమాట. వాటికి నువ్వు దేవుడి కోసం నిజమైన భక్తురాలు అయితే ఆడాలా, దేవుడి కోసం నిజమైన విశ్వాసాలు తేడాలంటే అమ్మ రాకపోయినా కంటిలో ఇలా ఏళ్ళు నలిపించుకొని నీరు తెచ్చేస్తుంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైనా ఏడుస్తున్నామా? నిత్యము ఆనందాన్ని అందించేటువంటి ధర్మమే హిందూ ధర్మం అని మర్చిపోయి 7 పుట్ట మతాల్లోకి వెళ్ళిపోతే ఆ బతుకులని నేను అంటాను కదా. అందుకనే జీవితంలో సుఖభోగాలన్నీ పక్కన పెట్టేసినా కూడా ఈ సన్యాసులకు అందుకనే చివరిన ఆనందాన్ని పెడతారు. అందుకే ప్రతి సన్యాసి పేరు వెనకతలో కూడా ఆనందం ఉంటుంది. ఎందుకు? ఈ ధర్మం ఆనందాన్ని నిలయం కాబట్టి. అందుకనే ఉదాహరణకి కలియుగ ప్రత్యక్ష దైవం ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి పేరు కూడా ఆనంద నిలయమే. ఈ హిందూ ధర్మం కూడా ఆనంద నిలయమే. ఆఖరికి భారతదేశం ఆనంద నిలయం కాబట్టే ఆఖరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా బతుకేంటో, బట్ట కట్టడం ఏంటో, తిండి తినడం ఏంటో ఇవన్నీ నేర్పించగలిగాం. అటువంటి పరిస్థితుల్లో మన చరిత్రను మనం మర్చిపోతూ, చరిత్రలో ఉండేటువంటి విలువలు మనం తెలుసుకోకుండా, విలువలతో బ్రతకకుండా విలువ లేని వారుగా బ్రతుకుతున్నాం, చరిత్రహీనులుగా మిగిలిపోతున్నాం. ఈరోజు సినిమా హీరో ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ వ్యక్తే కానీ మన దేశంలో మన ధర్మంలో పుట్టకపోతే ఈ రోజు మన అందరికీ కూడా మనం వండుకొని మనం తిన్న మెతుకులు తినాలంటే కూడా పక్క మతాల వారి యొక్క అనుమతి తీసుకొని తినాల్సిన పరిస్థితులు వచ్చేవి. అసలు మనం ఎంత ప్రశాంతంగా అయితే బానిసల్లా బతుకుతాం. ఈ రోజు ఎంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామనంటే ఆ మహానుభావుడి యొక్క జీవిత త్యాగ ఫలం ఒకటి తప్పితే ఇంకోటి ఏది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి చిన్న వయసులోనే రాజు కావాలంటే కేవలం కత్తి పట్టుకొని అటు ఇటు రప్పాడించిస్తే రాజు అయిపోడు. రాజుకి 64 చతుర్దశ విద్యలు తెలియాలి, వేదం రావాలి, యుద్ధ విద్య, ధనుర్విద్య,
ఆయుర్వేదం, యోగా, యాజ్ఞము, వైదికము అన్నీ తెలియగలగాలి. అలా తక్కువ వయసులోనే అన్నీ తెలుసుకుంటూ తల్లి జిజియాబాయి యొక్క ప్రేరణతో గురువు సమర్థ రామదాసు గారి దగ్గర ఆయన అన్నీ కూడా అవపోసన పట్టి ఆఖరికి ఈ దేశంలో తురస్కుల పాలనని పూర్తిగా అంతమొందించినటువంటి మొగాడు మనగాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అంత గొప్పవాడు కూడా మీరు బాగా గమనించండి. తన తర్వాత తరంలో పుట్టినటువంటి సంభాజీ మహారాజు కూడా తనకంటే గొప్పగా ఈ దేశానికి ధర్మాన్ని సేవ చేసి ఛత్రపతి శివాజీ మహారాజు కంటే గొప్ప పేరును సంపాదించి చరిత్రకారుడిగా మిగిలిపోయి తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రికి మించిన తనయుడు అని చెప్పుకున్నాడంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కొడుకు నేర్పిన సంస్కారం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. నిజమా? మొన్న కోటవరట్ల రాజుపేట కదా, రాజుపేట వచ్చినప్పుడు అప్పుడు అనుకోకుండా అప్పుడు ఆ ఉత్సాహాన్ని చూసి అప్పుడు ఏదో చిన్న ఒక పల్లవ అనేసాను. ఆ తర్వాత అనిపించింది దీన్ని ఎందుకు నేను కంప్లీట్ చేయకూడదని చెప్పి మళ్ళీ కారులో వస్తూ ఆలోచిస్తూ అందుకు నా మాటకు ముగింపుగా ఆ పాటే ముగింపు చేసి వెళ్తాను. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఉండాల. విషము కంఠమున నిలిపినవాడు పరమేశ్వరుడు శివుడు. వింటున్నారా? విషము కంఠమున నిలిపినవాడు పరమేశ్వరుడు శివుడు. వేలు పైన గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడు ఘనుడు. విల్లును విరచిన సీతారాముడు విశ్వమంతటికి దేవుడు. అయోధ్యరాముడు. విల్లును విరచిన సీతారాముడు విశ్వమంతటికి దేవుడు. విలువలేని ఆ సిలువ పైన వేలాడేవాడు ఎక్కడివాడు, ఎప్పుడు వాడు, ఎప్పుడొచ్చాడు, నీకేమవుతాడు? నీ పూర్వ చరిత్రను విన్నావంటే పుణ్యాత్ముడవే నీవు. ఆ పాపుల మాటలు విన్నావంటే పైసాకి పనికిరావు. దమ్మిడికి పనికిరారు ఆ మతాల్లోకి వెళ్తే. सत्य सनातन वैदिक धर्म की छत्रपति शिवाजी महाराज की हर हर महादेव।